ఇక్కడ పంట వేసి తప్పు చేసినాం కాబట్టి మేము రైతులు క్షమించి మార్కెట్ వాళ్లకు మా పంటను మేము తీసుకెళ్తున్నాం. గవర్నమెంట్ కు క్షమించండి, మేము మా పంటను తీసుకుపోతున్నాం. ఇంత సిగ్గుగా ఓష్ని ఇదెక్కడి పర్షాను? దేశానికి వెన్నుముక్క, దేశం పబ్లిక్ కు బువ్వ పెట్టి ప్రజల బాగోగులు చూసుకునే రాజసొంటి రైతన్నలు తప్పైందని షొవ్వులు పట్టుకొని మోకాళ్ళ మీద కూసోని క్షమించమని వేడుకుంటున్నారు కదా. పంట పండించినందుకు ఏదో పెద్ద తప్పు చేసినట్టే క్షమించమని సర్కార్లను ఒక్క తీరుగా అడుక్కుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మార్కెట్ యార్డుల 15 రోజుల సంధి సోయా పంట తెచ్చి ఎదురు చూసినా ఏదో ఒక ముచ్చట చెప్పి మార్కెట్ ఫెడర్లు ఎగనామం పెడుతున్నారని ఈ తీవ్ర నిరసనకు దిగిండ్రు అక్కడి రైతన్నలు. పంటను వండించుడే రైతన్నల తప్పన్నట్టు మోకాల మీదుండి తప్పైందని చెప్తున్నారు. కొర్రీలు పెట్టుకుంటా పంట కొనకుంటా తిప్పలు పెడుతున్నారట. సోయాబీన్ అంటేనే చిన్న సూపు చూస్తున్నారట. సర్కారోళ్ళు కొనకపోవడంతోని ప్రైవేట్ల అగ్వ కమ్మి పెట్టుబడి మందం పైసలు రాక నష్టపోతున్నారట. ఇక అటు సెంట్రల్ సర్కారు ఇటు రాష్ట్ర సర్కారులు కొనే ఆలోచన చెయ్యాలని వాళ్ళ గోసను ఎల్లగక్కిండ్రు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకోదని నాకు గుర్తయిపోయింది. కాబట్టి మేము కూడా మా పద్ధతితోటి మళ్ళా వచ్చే రోజుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. మేము కూడా మేము ఊరూరుకు వెళ్ళి రైతులకు మేము బరాబర్ మోటివేషన్ చేసి మా సోయాబీన్ కొనలే కాబట్టి మీరు చూడండి మన రైతుల గోస. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సోయాబీనే కొనుగోలు చేయలే. మన శనగలు ఉన్నాయి, ఇంకా ఇది కందులు ఉన్నాయి, జవారు ఉన్నది, ఏది తీసుకోదు రైతును. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకలేదు. మరి సర్కారులు పట్టించుకుంటారో లేదో చూడాలే గాని అందరూ రైతులు గిట్లనే అనుకొని పంట పండించుడు మానెత్తే ఏమైతుందో సర్కారులో పారే ఆలోచన చెయ్యాలని అనవచ్చిండ్రు రైతన్నల చేతి కూడి తింటున్న పబ్లిక్.